చేతులు పైకెత్తండి. నా జీవిత కాలం అంతా నేను మందిరానికి వస్తాను. రెండు చేతులు ఎత్తండి. దేవుడు మీ చేయి పట్టుకుంటున్నాను. అత్యంత కృపగల మా దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాను. వారి చేతులు పట్టుకో, వారి పేరు జీవం గ్రంథంలో ఉద్యోగం లేదా నేర్చుకున్నావు లేచినప్పుడు, సొంత ఇల్లు లేదా నేర్చుకున్నావు లేచినప్పుడు, అప్పుడు పోయి మంచి రేటు కావాలని నేర్చుకున్నావు నిలబడి. ఇంకా వాతావరణం అంతా మేఘాలి, ఎండలేదు. మీరు చూడవచ్చు ఇంకా చెట్లు ఉంటున్నాయి. మీరు బయట అంతా వీడియో కూడా తీయమన్నా. నాకు తెలుసు పరలోకమంతా విందు జరుగుతున్నది. అందరం లేచిన పడదాం. మనం మద్దసం పెట్టాలి. జూన్ 13 తారీఖు మీరు మద్దసం చూడాలమ్మా. నేను మొదలే పెట్టానంటే ప్రకాష్ రెడ్డి గారిని బాగా ఏడ్చాను. చాలా సేపు మీ దాసుని కన్నీళ్ళ ద్వారా నన్ను బ్రతికించినందుకు వందనాలయ్యా. నా కన్నీళ్ళు కూర్చావు. అదే చాలాసేపు దేవుడు చేసిన మీరు అమ్మా ఉరుకదీపు దయచేసి మనం మాట్లాడుతూ దయచేసి కొంత వాలంటీర్ పనిచేయండి. ఈరోజు మంచి వాతావరణం ఇచ్చారు. నా జీవిత కాలం అంతా బ్రహ్మ దిక్కురెడ్డి షర్ట్ గోధుమ కలర్ పైన వేస్తున్నాను. ప్రభు నీ చేయి పట్టుకుంటున్నాడు. నాతో నడువుకున్నాను. నేను నీతో నడుస్తానున్నాను. శ్యామల ముగ్గురు శ్యామలను దేవుడు గుర్తించున్నాడు. నలుగురు మాధవులను యేసయ్య తాకుతున్నాడు. నీ మరణ పర్యంతం వరకు మాధవులారా నన్ను ప్రేమించి నా మార్గంలో నడుస్తే ఇదిగో నేను ఆశీర్వదించాను. ధైర్యంగా ఉండు, భయపడమంటున్నాను. 7 లతలు ఉన్నారు. ఎవరు చేయి పెట్టి 3 జాబ్, 4 స్టూడెంట్స్ ఉన్నారు. దేవుడు మీ కన్నీళ్ళు కూడా పోతున్నాడు. రీజన్ అవ్వాలని ఏడుస్తున్నావు లేచినావు. దేవుడు రీజన్ ఇవ్వబోతున్నాడు. బాధ పరీక్షల్లో పాస్ కావాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఎగ్జామ్స్ పాస్ కావాలని ఏడుస్తున్నావు. సంతానం కావాలని, భర్త మారాలని, వ్యాపారాలు దీవించమని ప్రార్థన చేసిన ఎవరు లేచినాం. అప్పులు బాగా అయిపోయారు ఏడుస్తున్నాం ఎవరు లేచినామని. దేవుడిని అప్పులు తీసేయవచ్చు. దేవుడి అప్పులు తీసేయవచ్చు. భయంకరమైన అప్పులు ఉన్నాయి. దేవుడి బిడ్డలారా, అది మీడియా సహోదరులారా, యేసు క్రీస్తు నామమున క్రీస్తు చుట్టి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేయించున్నాను. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన రెక్కల కింద కప్పి ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యం కలుగుగాక. ఈ పండుగకు అనేక రాష్ట్రాలకు వచ్చారు, అనేక మంది ఆశీర్వాదాలు పొందారు. ఎందుకంటే యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు పాపముతో శాపముతో జీవిస్తున్న ప్రతి మానవుని కొరకు ఆ గెస్సమనే తోటలో వేదన పడి మానవులందరినీ రక్షించిండు అన్న సత్యం మరి భక్తులకు తెలివించింది. నేను బోధించినప్పుడు అనేక మంది కన్నీరు ముందుగా ఏడ్చి తన పాపాలు ఒప్పుకొని దేవుని యొక్క సంతోషాన్ని పొందారు. ఈ క్రీస్తు జ్యోతి పండుగ సందర్భంగా మనం క్రీస్తు యొక్క శిలువ మరణం, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమించిందో మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకొని ఆయన ప్రేమను పంచి లోకానికి క్రీస్తు సువార్త ప్రకటించాలని కోర్చు దేవుడులను దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు.